హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రైల్వే ప్రయాణికులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రైల్వే టికెట్లపై కేంద్రం అదిరిపోయే శుభవార్త, ఇక 20% రాయితీ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక పండగల సీజన్ మొదలైంది. సామాన్యులు ఊళ్లకు వెళ్లేందుకు రైలు ప్రయాణానికి ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. ఈ క్రమంలో ఆహ్లాదకరమైన రైల్వే ప్రయాణాన్ని అందించేందుకు భారతీయ రైల్వే ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇక రౌండ్ ట్రిప్ ప్యాకేజీ పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో రిటర్న్ టికెట్ బుకింగ్పై 20% రాయితీ ఇవ్వనుంది. రైల్వే శాఖ ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొంది. పండుగ సమయాల్లో అప్పటికప్పుడు రద్దీని నివారించి ముందస్తు రిజర్వేషన్ ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక ఇరువైపులా ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడింది. ఇక రైల్లో ఊరెళ్లిన ప్రయాణికులు తిరుగు ప్రయాణంలోనూ టికెట్ బుక్ చేసుకున్నప్పుడే ఇది వర్తిస్తుందని అధికారులు తెలిపారు. బుకింగ్ సమయంలో ప్రయాణికులు ఇచ్చే వివరాల ఆధారంగా ఈ రాయితీ అందుతుంది. ఇక ఆగస్టు 14 నుంచి ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రాయితీ వర్తించే తేదీలను ప్రకటించింది. 2025 అక్టోబర్ 13 నుంచి 26 మధ్య ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకోవాలి. తిరుగు ప్రయాణం నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 మధ్య ఉన్నప్పుడు ఈ పథకం కింద 20% రాయితీ వర్తిస్తుంది. అయితే ఈ రిటర్న్ టికెట్ బుకింగ్కు ముందస్తు రిజర్వేషన్ పీరియడ్ అంటే 60 రోజులు నియమం వర్తించదు. అలాగే ఇరువైపులా బుక్ చేసుకున్న టికెట్లు కన్ఫర్మ్ అయినప్పుడు మాత్రమే ఆఫర్ వర్తిస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.